హలో ఖమ్మం, నా పేరు డాక్టర్ పీటర్ నాయక్. నేను వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్లో సీనియర్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. సో అభిరామ్ అకాడమిక్ వారు, ఐఏఎస్ అకాడమిక్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వండర్ఫుల్ ప్రోగ్రాంను బట్టి అభిరామ్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. తాను తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని మరి సహకరించడానికి ముందుకు వచ్చినటువంటి పెద్దలు, మరి ఆయా మరి సెక్షన్ సంబంధించినటువంటి మరి అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి విజయవంతం చేయడానికి పూనుకున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఎస్, ఇంతవరకు మన వాళ్ళు మాట్లాడిన అందరూ కూడా చాలా వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఈ డ్రగ్స్ అనేది ఎంత నాశనం చేస్తా ఉంది సొసైటీని అంటే, సమాజంలో రాను రాను డ్రగ్స్ బారిన పడి, ఈ బెట్టింగ్ బారిన పడి నైతిక విలువలు కోల్పోతూ ఉన్నారు, సైకోలుగా మారుతూ ఉన్నారు. యవనస్తులు సైకోలుగా మారి చిన్న వయసులోనే జైలు పాలు కావడము, కేసుల పాలు కావడము, అసలు నైతిక విలువలను కోల్పోయి వారు కంప్లీట్గా వారి జీవితంను, వారి గోల్స్ను వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి వారిని మనం ప్రోత్సహించాలి. ఇటువంటి ప్రోగ్రాములు ఎన్నో జరగాలి ఖమ్మంలో. ఖమ్మం కలెక్టర్ గారు మరి ఈ విషయానికి ఎంకరేజ్ చేసి ముందుకొచ్చినందుకు కూడా నిజంగా వారికి నేను పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి మీడియా మిత్రులుగా మరి ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు తెలియపరుస్తున్నాను. ఇది కంటిన్యూగా ఉండాలి. మన ఖమ్మంను ఫ్రీ డ్రగ్స్ ఖమ్మంగా మనం కాపాడుకోవాలి. మన ఖమ్మంను ఎక్కడి నుంచో వేరే వాళ్ళు వచ్చి కాపాడరు. ఎస్పెషల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అభిరామ్ గారు బికాస్ ఈజ్ బిలాంగ్స్ టు ఖమ్మం. ఆల్సో ఆయనకున్నటువంటి ప్రేమ, నా ఖమ్మం ముందు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి, నా ఖమ్మం ఫ్రీ డ్రగ్స్ ఖమ్మంగా ఉండాలని చెప్పి వారు తలపెట్టిన కార్యక్రమం చాలా వండర్ఫుల్గా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉండాలి. మరి ముఖ్యంగా రానున్న దినాలలో వీలైతే వారు ఇన్స్పైరేషన్ అయ్యి మన యొక్క కోఆపరేషన్ చూసి మరి అభిరామ్ అకాడమిక్ ఐఏఎస్ తరఫున ఇక్కడ ఒక బ్రాంచ్ కూడా ఓపెన్ చేయాలి, మన యువత బాగుపడాలని చెప్పి నేను కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్.